హెలీప్యాడ్ ప్రాంతం అనువైనది కాకపోవడంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే వాటిని పోలీసులు అధికారులు అమలు చేస్తున్నారు. కాకానితో ములాఖాత్ కోసం వైఎస్ జగన్ పర్యటనలు ఖరారు చేస్తే 10 రోజుల నుంచి కూటమి ప్రభుత్వం పోలీసులు అంగీకరించడం లేదు. చివరిగా సెంట్రల్ జైలు సమీపంలో ముళ్ల పొదలు, హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్న ప్రాంతంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ కుట్రలు, భద్రత, హెలీప్యాడ్ వ్యవహారాలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆశ్రయించారు. కవిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు పర్యటనకు వెళ్లాల్సి ఉండగా ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ ఆ పర్యటనను వాయిదా వేయించేలా చేసింది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆయన అక్రమ కేసులు పెట్టి ఆయన నిర్బంధించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు, ఆయన కుటుంబ సభ్యులను కూడా ఓదార్చేందుకు వైఎస్ జగన్ రేపు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ పర్యటనకు సంబంధించి దాదాపు 10 రోజుల క్రితమే అధికారికంగా కూడా ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీతో పాటు డీఎస్పీ, ఇతర అధికారులందరూ కూడా జగన్ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దాంతోపాటు హెలిప్యాడ్ నిర్మాణానికి సంబంధించి కొన్ని ప్లేస్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి వాటి దగ్గర ఏదో ఒక ప్రాంతంలో అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరింది. అయితే ప్రతి ప్లేస్కు సంబంధించి కూడా ఏదో ఒక రూపంలో అడ్డంకులు సృష్టించింది, ఆటంకాలు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. చివరికి హైవే పక్కన ఆ మెషినరీ, క్రైస్తవ మెషినరీ సంబంధించినటువంటి ఒక విద్యా యాజమాన్యం అయితే